సార్లు కడిగిన పురుగులే ఉంటామని చెప్పిన. ఇంటి 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పంపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసు తోటే. దాని నుంచి అన్నం అట్లా. వెల్కమ్ టు ఫోర్ట్ సాయిస్ టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పసిపిల్లల ప్రాణాలతోని గురుకులాలకు సంబంధించిన విషాహారాలు తిని వాళ్ళ ప్రాణాలు బలిగొంటున్నారో దాని విషయంపై ఈరోజు పూర్తిగా చర్చించడానికి విషాహారం ఏంటి అంటే ఇంత నాసిరకమైన భోజనాలు ఏదైతే గురుకులాలలో ఇస్తున్నారో దానికి సంబంధించింది ఒక పసిపాల 14 ఏళ్ల పాప అక్కడ వాంకేడిలో అంటే ఆసిఫాబాద్ కొమరంభీల్ జిల్లాలో గత నెల నుంచి వెళ్ళి 24 రోజుల పాటు నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత నిన్న ఆసోలు బాసిన శైలజకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఫోర్ట్ సాయిస్ టీవీ కార్యక్రమం నిర్వహిస్తున్నది. అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాసిరకం భోజనాలతో పసిపాపల జీవితాలతో ఆడుతున్న ఈ వైనంపై ఈరోజు ఫోర్ట్ సాయిస్ టీవీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీన్ని నివారణకై ఎలాంటి చర్యలు గవర్నమెంట్ తీసుకున్నదో, అసలు ఆ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎలా వ్యవహరిస్తున్నారో దానికి సంబంధించింది కలెక్టర్ అక్కడ ఏముంటుందో, అక్కడ స్థాయి ఎమ్మెల్యే ఏమంటున్నారో, అలాగే అక్కడ సంబంధించిన గవర్నమెంట్ స్కూల్స్కు సంబంధించిన ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, బాధ్యతలు గల ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఏమంటారో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు దానిపై తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారైనా కనీసం కన్ను తెరిచి దీనికి ఇక్కడ ఏదైతే భోజనాలలో ఏదైతే కల్తీ భోజనాలా లేకపోతే నాసిరకం భోజనాలా లేకుండా మనకు సంబంధించిన ఒక నిర్లక్ష్య వైఖరి అనాలా దీని మీద ఈరోజు చర్చ జరిపించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు మాతోటి మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలైనటువంటి పావని గౌడ్ గారు మనతో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ గారు ఉన్నారు. అలాగే పరశురాజ్ గారు ఏదైతే సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే సతీష్ గారు ఏబీపీ నాయకులైనటువంటి సతీష్ గారు కూడా ఏబీపీ నాయకులు సతీష్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ సంబంధించిన భీమరావు నాయక్ గారు కూడా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి కొద్దిసేపట్లో శైలజ తల్లి కూడా మనతో ఫోన్లో మాట్లాడడానికి సిద్ధమైంది. కాకపోతే ఆయనకు తెలుగు రాదు కాబట్టి ఆమెకు, అందుకోసమే ఆయన హిందీలో మాట్లాడుతుంది. కాకపోతే కొద్ది నిమిషాలలో ఆమె కూడా మనతో జాయిన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి ఏదైతే చేద్దామో మక్తల్ ప్రాంతంలో నారాయణపేట జిల్లా మగనూరులో ఏదైతే సంఘటనలు వరుసగా జరిగాయో దాంట్లో ఒకసారి 60 మంది, దాని తర్వాత 20 మంది, దాని తర్వాత ఇప్పుడు 42 మంది, అందులో 2 చాలా సీరియస్గా ఉన్నారు. వారికి మహబూబ్ నగర్ జిల్లా హాస్పిటల్కు చేర్పించినట్టుగా మనకి ఇప్పుడు తెలిసొస్తుంది. జ్యోతి అండ్ ఇంకో అమ్మాయి ఏం పేరండి నేత్ర, రూప అండ్ నేత్ర ఇద్దరిని ఈరోజు మహబూబ్ నగర్ హాస్పిటల్కు జాయిన్ చేశారు. సీరియస్ ఉన్నది. అంటే గతంలో ఒక ప్రాణం మనం ఆల్రెడీ కోల్పోయాం వాంకేడిలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మాత్రం 2 రూప అండ్ నేత్ర ఇద్దరు కూడా మహబూబ్ నగర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. 42 మహిళ విద్యార్థినులు. అయితే దాని మీద ఇంత నిర్లక్ష్య వైఖరి ఎంత చేస్తున్నారో దానికి ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఏదైతే అక్కడ సూపరింటెండెంట్ ఏదైతే మాట్లాడారో ఆ సూపరింటెండెంట్ మాట్లాడిన బయట, అలాగే ఆ తల్లిదండ్రుల అవస్థ వారు ఎంత ఆవేదన గురి చేస్తున్నారో అదని ఒకసారి మనం చూడి ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ కమాన్ ప్లే దట్ విజువల్స్ ఫ్రమ్ దేర్. నారాయణపేట పిండి ముద్దలు చిన్న మాడిపోయిన వాసన, మొత్తం బియ్యం నీళ్ళు మెత్తగా అండిన కూరలే అనుడు రూల్ ప్రకారం పెడితే వెళ్ళిపోతున్నాం. ఏమనంటే కడుపు మొత్తం అంటే కూడా ఇంట్లో మొత్తం పలుకు బియ్యం సంబంధం లేదా అంటారు. చెప్తే కంప్లీట్ అయితే ఎత్తలేడు. ఈ బియ్యం ఎవరు పంపించారు? బియ్యాన్ని చూస్తే మాత్రం సన్న బియ్యం ఉన్నాయి, మంచి బియ్యంలో కనబడుతున్నాయి. నీళ్ళలో అయితే మాత్రం మొత్తం ముద్ద అయిపోతున్నాయి. ఆ బియ్యం రేషన్ బియ్యాన్ని పట్టించి తెస్తురా, లేకపోతే ఫ్యాక్టరీలో పట్టిన బియ్యాన్ని నూకలైతే ఆ నూకలను పిండి అవుతున్నాయి. ఆ నూకలు ఆ పిండిని తయారు చేసి మళ్ళీ కెమికల్ కలిపి వీటిని మళ్ళీ ఈ ఒక హాస్టల్లో ఈ స్కూల్లో పంపించినట్టు. నా పేరు అనుషమ్మ. బియ్యం ఇచ్చిన సార్ ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగిన పురుగులే ఉంటామని చెప్పిన. ఇంటి 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పంపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసు తోటే. దాని నుంచి అన్నం అట్లా. 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్.
చెప్తే కూడా నేను లేడా? ఏమన్నారు కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు, బియ్యం పురుగులు అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు మనం చూసాము అక్కడ అయితే అస్వస్థకు గురి అయిన వారి తల్లి, అక్కడ వార్డెన్ ఏదైతే వంట చేస్తుందో ఆమె కూడా ఏం మాట్లాడిందో మనం చూసాము. కంటికి కట్టినట్టుగా ప్రతి విషయంలో ఆమె చాలా సిస్టంగా చేసింది. భోజన రైస్ ఎంత చెండాలంగా ఉందో చూస్తే మాత్రం సన్న బియ్యంలాగా పడుతుంది, కానీ వంట చేసేటప్పుడు మాత్రం దాన్ని మనం సహించలేకపోతున్నామని చెప్తుంది. అట్లాగే అక్కడ ఎవరైతే తండ్రి యొక్క బాధిత తండ్రి కూడా అక్కడ మాట్లాడారు. విద్యార్థులు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు మనతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎందుకు కారణం ఏంటంటే మనం అడిగాం, మన రిపోర్టర్ ఎవరైతే పర్సనల్గా అక్కడ పోయి అడిగారు కూడా, అడిగితే అతను అక్కడ చెప్తున్న సమాధానం ఏంటంటే, ఈరోజు మేము చెప్తున్నాం సార్, రేపు మరి మా మీద ఒత్తిడి పెడుతున్నారు, ఇక్కడి నుంచి అధికారులు మా దగ్గర వస్తున్నారంటారు. గత కొన్ని రోజులుగా కంటిన్యూగా, అంటే మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, 21 తారీఖు నాడు 20 తారీఖు నాడు 100 మంది విద్యార్థులు అక్కడనే అస్వస్థకు గురయ్యారు. అదే సేమ్ సమయంలో అక్కడనే మళ్ళీ 21 తారీఖు నాడు సేమ్ ఇన్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అట్ ద మోర్ ఓవర్ ఆన్ 26 of November జస్ట్ 40 స్టూడెంట్స్ ఇప్పుడు అస్వస్థకు గురయ్యారు. దీనికి సంబంధించిన సమాధానం ఏంటంటే, అక్కడ కలెక్టర్ గారితో ఏమంటారు, జంక్ ఫుడ్స్ తింటున్నారంటారు. ఎంతవరకు ఆ విద్యార్థుల పరిస్థితి చూస్తే జంక్ ఫుడ్స్ తింటే ఒకటిసారి 42 మంది 62 మంది వీళ్ళు ఒక అస్వస్థకు గురయ్యే అవకాశాలు ఉన్నాయా? దీని మీద పవన్ గౌడ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితులలో ఎవరు బాధ్యులు, దీనికి ఎవరు బాధ్యత వహించవలసి వస్తుంది? ఇది ముమ్మాటికి విద్యాశాఖ మంత్రి ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్న సంఘటనలు. ఒకసారి చేస్తే తప్పంటారు, 2 సార్లు చేస్తే తప్పంటారు, 3 సార్లు చేసినా తప్పనుకుందాం. కానీ సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మాంగనూరులో నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఇంకొకటి గురుకుల పాఠశాలలో విద్యార్థి శైలజ చనిపోయి ఒక్కరోజు కాకముందే, ఆమె చనిపోయిన ఒక రోజు కాకముందే వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులు చనిపోతున్నా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు గురుకుల పాఠశాలల్లో దేశానికి మేటిగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఇదే గురుకుల పాఠశాలల్లో చదివించాలన్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల ప్రాణాలు కావాలా, లేకపోతే మేము బిడ్డల చదివించుకోవాలా అనే సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పేదరికం శాపమైతుందా, వీళ్ళకి ఏమైతుంది, అసలు ఏం చేస్తున్నారు? గురుకులాలను భయంకరమైన భయాందోళనమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నా కూడా, మొన్న ఏదైతే మంత్రిలో జరిగిందో నగ్నంగా అమ్మాయిని ఫోటోలు తీసినా కూడా పట్టించుకునే నాదులు లేరు. అసలు ఏమైపోతుంది, వ్యవస్థలు ఏమైపోతున్నాయి? ఎందుకు ఇట్లా నిర్వీర్యం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనే? వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా వాంకిడిలో అమ్మాయి చనిపోతే పరామర్శించడానికి వాళ్ళకి టైములు లేవు. మహిళా మంత్రులు అయితే వాళ్ళు రీల్స్ తీసుకోవడంలో లేకపోతే బీర్లు వంచడంలో బిజీగా ఉన్నారా ఏందా అనేది అయితే తెలుస్తలేదు. ఇది వరకు ఎక్కడ ఒక సంఘటన జరిగినా కూడా అక్కడికి పోయి నానా రాద్ధాంతాలు చేసేది గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో వీళ్ళు మొద్దు నిద్ర పోతున్నారా? మార్పు అని అధికారంలో తీసుకొచ్చి పిల్లల చావులే మార్పా? నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఆ పిల్లల గొంతులను ఎందుకు నొక్కడానికి చూస్తున్నది గుంపు మేస్త్రి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము? గురుకులాలంటేనే ముత్తి కుహరాల లెక్క, పాఠశాలలు కాదవి ప్రాణాలు తీసే విషయ వలయాల లెక్క కనిపిస్తున్నాయి. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఎల్బీ స్టేడియంలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి పెద్ద సభలు హోర్డింగ్లు పెట్టిండు. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 మంది దాదాపు విద్యార్థులు చనిపోయారు, గురుకుల విద్యార్థులు. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఒక సభ పెట్టి సమావేశం పెట్టి వాళ్ళ బతుకులకు ఏమన్నా భరోసా ఇచ్చే సోయి ఏమన్నా ఉన్నదా లేదా ఈ రేవంత్ రెడ్డికి? ఢిల్లీకి 27 సార్లు వేయండు. ఇప్పుడు ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపే పనిలో బిజీగా ఉన్నాడు ఆయన. గురుకుల విద్యార్థులు ఎక్కడ పోతే ఆయనకేంది, చస్తే ఆయనకేంది అన్నట్టుగా ఉన్నారు. మొద్దు నిద్ర నుంచి మేలుకొని ఒక్క నిమిషం, ఇప్పుడు ఎమ్మెల్యే ఏదైతే మాట్లాడుతున్నారో ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే ఏం మాట్లాడో చూసిన తర్వాత మరి మీ ఊరికి వస్తాను. ప్లీజ్ జస్ట్ ఎ మూమెంట్, ప్లే ద ఎమ్మెల్యే బై ప్లీజ్ పీసీఆర్.
యా ఇప్పుడు ఎమ్మెల్యే బయట కాంటాక్ట్ టెక్నికల్ ఫాల్ట్ ఉన్నది. అప్పుడు ఎమ్మెల్యే చెప్తున్నది ఏంటంటే కేవలం జంక్ ఫుడ్లు తిన్న తర్వాతనే వీళ్ళందరూ ఇక్కడ అస్వస్థకు గురైందని చెప్తున్నారు. అది ఎంత అంటే ఒక ఎమ్మెల్యే అంత పెద్ద ఒక కాన్స్టిట్యున్సీకి రిప్రజెంటేటివ్ అయినప్పటికీ ఆయన అట్లా మాట్లాడడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉన్నత అధికారి ఎవరైతే ఉన్నారో సిక్తా పట్నాయక్ కలెక్టర్ గారు ఏదైతే చెప్పారో జంక్ ఫుడ్స్ తిన్న తర్వాతనే వీళ్ళు ఇక్కడ ఇట్లా అని చెప్పారు. అక్కడ మేము పరిసర ప్రాంతాలలో దుకాణాలలో చెక్ చేసాం, అంత ఎక్స్పైర్డ్ ఫుడ్ ఉన్నది, అక్కడ జంక్ ఫుడ్స్ ఉన్నాయి. అది ఎంతవరకు అండి? ఒకసారి అవుతుంది 60 మంది ఒకసారి, దాని తర్వాత 20 మంది, 42 మంది, ఈ అందరూ 100 మంది దాకా అక్కడ జంక్ ఫుడ్లు తినే అవుతారా? వాళ్ళందరూ కలిసికట్టుగా అక్కడ పోయి ఆ ఊర్లలో దారిలో పోయి ఆ దుకాణాల నుంచి జంక్ ఫుడ్ తిని ఇట్లా అస్వస్థకు గురయ్యారా? దీని విషయంపై ఇప్పుడు కాంగ్రెస్ నాయకులుగా కొండా సురేఖ గారు కూడా ఇదే మాట్లాడిండ్రు. yes exactly నేను వస్తాను మ్యామ్ ప్లీజ్ ఇదే మాట్లాడిండ్రు. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు బికాజ్ వి హావ్ టు అస్వస్థతకు గురైండ్రు అని చెప్పిండ్రు. అంటే అప్పాలు అందరు పిల్లల తల్లిదండ్రులు ఒకే దగ్గరికి పోయి ఒకే షాపుల దగ్గరికి పోయి నూనెలు తీసుకొచ్చిండ్రా, ఒకే దగ్గరికి పోయి సరుకులు తీసుకొచ్చి అప్పాలు చేసిండ్రా. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఏదైతే మాట్లాడుతుందో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఆ ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యే బిడ్డలకు మనవలకు మనవరాండ్లకు ఆ ఫుడ్డును తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు రైట్ పవన్ గారు ఒక్క నిమిషం వ్యాఖ్యలు చేయరు. ఇంకొకసారి మనం ఒక్కసారి ఇప్పుడు వినోద్ కుమార్ గారికి వెళ్దాం. వినోద్ కుమార్ గారు అయితే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కొంచెం ఆయన ట్రావెల్లో ఉన్నారు కాబట్టి ఆయనతో ఒకసారి మనం మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే గతంలో కూడా మనం చూసాము ఆదిలాబాద్ జిల్లాలో 3-4 సార్లు వండిన నూనెనే మరొకసారి వాళ్ళు ఉపయోగించడం వల్ల అక్కడ కూడా 100 మంది దాకా అస్వస్థకు గురయ్యారు. అది కూడా చూసాము. అక్కడ ఐఐటి బాసరాలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది, అది కూడా చూసాము. నిన్న శైలజకు సంబంధించిన ఒక అమ్మాయి గత 23 రోజులుగా ఒక్కసారిగా అస్వస్థకు గురి అయిన తర్వాత ఆమె చనిపోవడం కూడా జరిగింది. దానిపై వినోద్ కుమార్ ఏమంటారు? కాంగ్రెస్ ఇప్పుడు ఏం బాధ్యత తీసుకుంటుంది ఈ విషయంలో? పిల్లల ఒక ఆరోగ్యం గురించి కానీ, వారి ప్రాణాల గురించి కానీ, వారి సంరక్షణ గురించి కానీ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంటుంది. ఇది అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ గౌడ్ గారు మాట్లాడుతున్నాయంటే బోడగుండకి మోకాలకు ముడిపెట్టినట్టుగా ఉన్నాయి. అంటే ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి తెలిసినే దొరుకుతుంది. సంక్షేమ పాఠశాలలో పిల్లలకి యాంకర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఆయన విద్యాశాఖ మంత్రి కూడా, అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అదే ఒకసారి వినోద్ కుమార్ గారు దాని క్లారిటీ అండి. ఒకసారి ఏంటంటే అదే సేమ్ విషయంలో మనం భీమరావు గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం పవన్ గౌడ్ గారు చెప్తున్నాను, నేను కూడా అదే పాయింట్ చెప్తున్నాను. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ విద్యాశాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది కాబట్టి దీనికి బాధ్యత అంటే ప్రతి చోట మేము మాకు ఉంటారా అని చెప్తున్నారు. దాని మీద మీరు స్పందన ఏంటండి భీమరావు నాయక్ గారు? నమస్కారము. పవన్ గారికి మళ్ళొకసారి నమస్కారం. ఎందుకంటే బాగా మా సీఎం గారి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే విషయంలో గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు 2016 నుంచి 2023 వరకు ఒక చిన్న విషయం మీతో డిస్కషన్ చేసి ఈ విషయానికి వస్తాను. ఎందుకంటే 2016 నుంచి 2023 వరకు ఇప్పుడు పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్ 2000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది. ఇది గవర్నమెంట్ అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ బకాయిలు ఉన్నది. అట్ ద సేమ్ టైం గురుకుల విషయానికి వస్తే కూడా సార్, ఇప్పుడు ఏదైతే కొత్త గురుకులాలు దాదాపు 33 గురుకులాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లలో ఇప్పుడు కనీసం వాళ్ళ భవనాల్లో కూడా రెంటెడ్ గవర్నమెంట్లలో కట్టారు. సో వాళ్ళ రెంట్ ఇవ్వడానికి డబ్బులు పడబట్టి కొంత వాళ్ళకి ఏదైతే ఫుడ్ క్వాలిటీ విషయంలో వాస్తవానికి అందరూ ఒప్పుకోవాలి దానికి. ఎందుకంటే వాళ్ళు సర్కుల్ చేసే ఏజెన్సీ ఉన్నది. ఆ ఏజెన్సీ కామారెడ్డి నుంచి దాదాపు 10 జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో వాళ్ళు ఎందుకంటే నాణ్యత లేని పాటిస్తున్నారు. వాటిపైన మొన్న సివిలియన్స్ వాళ్ళు కూడా ఒకసారి విజిలెన్స్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన తర్వాత దాడి చేశారు. వాటి మీద దాడి చేసిన తర్వాత పిల్లలకు అక్కడ లోకల్ ఉన్న సార్లు వాళ్ళ సరిగా చూసుకోకపోవడం పెట్టడం అనేది చాలా అన్యాయం. పిల్లల విషయం దీనికి ఎవరైనా సరే ఒప్పుకోవద్దు. దీనిపైన చర్యలు ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం అయితే ఏదైతే ఇటువంటి విషయాలు జరిగితే దానిపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డికి తెలిసే రేవంత్ రెడ్డి సొంత జిల్లా అని చెప్పడం అనేది తప్పని చెప్తాం మేము. గత ప్రభుత్వాలు ఇప్పుడు చేసిన విషయాన్ని చెప్పకుండా మేము వచ్చిన తర్వాత ఏదో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు కాకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం. నాయక్ గారు ప్లీజ్, నాయక్ గారు పిల్లల చావుల మీద ఇలాంటివి మాట్లాడకండి ప్లీజ్. గత ప్రభుత్వాల మీద నెపం నెట్టకండి ప్లీజ్. గలం ఉందని చెప్పేసి మీరు ఇలా ప్రభుత్వం పైన బురదలో సరైనది కాదండి పవన్ గారు. ఇక్కడ అక్కడ ఉండేటువంటి స్థానిక అధికారులు, స్థానిక సిబ్బంది స్వార్థపూరితంగా వాళ్ళు నాసి రకము ఆహార పదార్థాలు పెట్టి వాళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి కొంతమంది ఇలాంటి అవినీతి
అవినీతి పరుల వల్ల ఇలాంటి జరుగుతాయి, ఇది జరగకూడదు. చాలా అందరం బాధపడదాం. కాదండి, కాకుండా కాదు, ప్రభుత్వం కఠిన చర్యలు అధికారులు మీ మాటింటలేరా? రెడ్డి గారు అధికారులు మీ మాటింటలేరా? అధికారులు మీ మాటింటలేరా? మీ మీద అధికారులకు నమ్మకం లేదా? మీ మీద అధికారులకు నమ్మకం లేదా? మీ మాట అధికారులు వింటలేరా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచో ఏజెన్సీ నుంచి కామారెడ్డి నుంచి ఇవి తీసుకొస్తున్నారు సరుకులు, ఇవే అండి? ఎందుకండి పిల్లల జీవితాలతోటి ఆటలు ఎందుకు ఆడుతున్నారు? మార్పు మార్పు అనే అధికారంలోకి వచ్చిండ్రు కదా, ఇదేనా? వినోద్ కుమార్ గారు చెప్పండి. పావని గారు ఒక్క నిమిషం ఆగండి. వినోద్ కుమార్ యాదవ్ చెప్పబోతున్నారు, చెప్పనియండి. చెప్పిన తర్వాత మనం అడుగుదాం. ఎవరైనా మీ బీఆర్ఎస్ మాటన ఉండి మీ యొక్క కుట్రల ఫలితంగా ఇలాంటి నాసి రకం సరుకులు ఇచ్చి ఇలాంటి ప్రభుత్వాన్ని సెటప్ తీసుకొచ్చే మీ వ్యూహాల్లో బాగా జరుగుతున్న ఉండే అవకాశం కూడా ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. మర్చిపోయినరా మీరు? మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారండి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అని ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మీరు ఈ సంవత్సర కాలంలో 50 మంది విద్యార్థులు చనిపోయినరు. వాటి గురించి మాట్లాడండి. అధికారుల గురించి, అధికారుల మీద నెపం నెడుతున్నారా? అధికారులు మీ మాటింటలేరా? మీ బాధ్యత కాదా? మార్పు అంటే ఇదేనా? విద్యార్థులను చంపడమేనా మార్పు? భావితరాలు ఉండాలా ఉండద్దా? చదువుకునే పిల్లలు ఉండాలా ఉండద్దా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలల మీద ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఈ కక్ష? చదువుకోదా? బీసీ బిడ్డలను చదువుకోదా? ఎస్సీ బిడ్డలను చదువుకోదా? పావని గారు ఒక్క నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్ యువర్ వర్షన్. నడుస్తుంది ప్రభుత్వం పట్ల యావత్ ప్రజా ప్రభుత్వం. పావని గారు ఒక్క నిమిషం కాదు, వినోద్ కుమార్ గారు మాట్లాడియండి, ఖచ్చితంగా అడుగుదాం. దేంట్లో నడుస్తుంది? పావని గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. పావని గారు కొంచెం ఆగండి అని చెప్పండి, ఖచ్చితంగా మనం అడుగుదాం. ఒకసారి వినోద్ కుమార్ చాలా ఒక్క నిమిషం అండి. పావని గారు మీరు మాట్లాడండి. పావని గారు ఒక్క మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టరు ఎవరిని కూడా చెప్తా ఉన్నాను. వినోద్ కుమార్ గారు మీరు మీ వర్షాన్ని పూర్తిగా చెప్పండి, తర్వాతనే మనం అడుగుదాం. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? శైలజ అనే విద్యార్థి చనిపోయినా కూడా ఇంతవరకు అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడికి పోతుంటే ఎక్కడి దాకా డాబా అనే గ్రామం దాకా పోలీసుల నిర్బంధాలు. దాదాపు 4 సంవత్సరాలు సెక్రటరీ రాలేదు. మరి ఆ విషయం మేము అక్కడ విద్యార్థి పరామర్శించడం కాదు. నాయక్ గారు ఒక ఎస్టీ బిడ్డ చనిపోయింది, ఒక ఎస్టీ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు ఒక్క నిమిషం మీరందరూ ఒకసారి ఓపిక పట్టాలి. నాకు సరే సతీష్ విద్యార్థి నాయకుడు సతీష్ మనతో ఉన్నారు. ఒక్క నిమిషం మీరు అందరు ప్లీజ్. ఎందుకంటే లేదు ఇది ప్రభుత్వం లేదు. ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కాదు ఒక్క నిమిషం. వినోద్ కుమార్ గారు భీమనాథ్ గారు స్థానికంగా లేరు. వెంటనే ఢిల్లీ నుంచి రాగానే ఈ అంశం పైన వారు ప్రత్యేకమైన దృష్టి ఒక్క నిమిషం అండి. బిడ్డలకు మాత్రం వినోద్ కుమార్ గారు పురుగులు లేకుండా పావని గారు ఒక్క నిమిషం. సతీష్ కాదు ఒక్క నిమిషం. సతీష్ మాట్లాడబోతున్నాడు. ఏబీపీ నాయకులు ఖచ్చితంగా అతనికి సమాచారం ఉన్నది. ఆ విషయంపై చాలా స్పష్టంగా మీరు సతీష్ చెప్పండి. ఏబీపీ నాయకుడిగా మీరేమంటారు ఈ విషయంలో? అప్పుడే విద్యార్థి నాయకుడు కాబట్టి ఇతని మాటను మనం గౌరవిస్తాం. ఈయన ఏమంటాడో చూద్దాం. మొదటగా అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మొదటగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మనము ఏదైతే తెలంగాణ తొలి దశ ఉద్యమం అనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, పేద విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పి రాష్ట్రం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం గడవకన్నా ముందే 50 మంది విద్యార్థులను బలికోవడం అనేది చాలా దురదృష్టకరం. నారాయణపేట జిల్లా మాంగనూరు పాఠశాలలో జరిగిన సంఘటన 15 రోజుల క్రితం జరిగిన సంఘటన మళ్ళీ నిన్న రాత్రి జరగడం చాలా దురదృష్టకరం. మేము అక్కడ వెళ్ళడం జరిగింది, విద్యార్థితో కలవడం జరిగింది, తల్లిదండ్రులను కలవడం జరిగింది, అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద కాదు. ఇప్పుడు ఎవరైతే పార్టీ అధికారం ఉన్నారో పూర్తి బాధ్యత వాళ్ళ పైననే ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తా ఉన్నా కూడా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు.
ఈరోజు రేవంత్ రెడ్డి వీళ్ళ చావులకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎవనబ్బా సొమ్ము అని చెప్పి ఢిల్లీలో పోతున్నావు, ఎవరి పైసలు ఖర్చు పెడుతున్నావు. ఈ రోజు మూసీ నది పేరు మీద వేల కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు ఉన్నాయి, కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ నీకే రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు లేదని చెప్పి ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గూఢంగా విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళ గురించి ఆరాధించే టైం ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి లేకుండా పోయడం చాలా బాధాకరం. అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్టర్ల తప్పు అంటారు. ఇక్కడ కాంట్రాక్టర్ల తప్పు అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకున్నది? ఆ కాంట్రాక్ట్ వెంటనే క్యాన్సిల్ చేయాల్సింది కదా. ఆ క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకే మళ్ళీ పునర్కాంట్రాక్ట్ చేయడం, కాంట్రాక్టర్లతో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు కుమ్మక్కయ్యారు. వాళ్ళిచ్చే కమిషన్ దుడ్లకు, వాళ్ళిచ్చే కమిషన్ మూటలకు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కైపోయి విద్యార్థుల జీవితాలతోటి అరిగోసపడుతున్నా కూడా ఈ రోజు విద్యార్థుల దాఖలాలు లేకుండా కూడా వాళ్ళ ప్రాణాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగారమారుతుంది. అదే విధంగా సతీష్, ఇప్పుడు మనకు ఒక్క విషయం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు సస్పెన్షన్ లేకుండా టర్మినేషన్ తర్వాత ఈ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారా మీరు? లేకుంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలని మీరు డైరెక్ట్గా సూచనలు ఇస్తున్నారు చెప్పండి. ఇక్కడ మరో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై ప్రత్యేక అదే విధంగా వీళ్ళ తొందరలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ మంత్రి కారణంగానే రైట్, మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుందండి. మీరు వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ లేదా ఏదైనా మీరు వైఫై ఉన్నదా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే విషయంలో ఇప్పుడు సీజే కూడా, అంటే మన చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దాని మీద స్పందించి ఈరోజు మార్నింగ్ ఎప్పుడైతే ఒక న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ అనేటాన్ని ఎవరైతే పిల్ దాఖలు చేశారో దాని మీద ఈ కేసును సుమోటోగా సేకరించిన తర్వాత దాని మీద విచారణ జరిపి అక్కడికి సంబంధించిన ఎవరైతే ఏజీ ఉన్నారో అతనితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి అతనుకు ఇప్పుడు కౌంటర్ ఫైల్ చేయండి అంటే వారం రోజుల గడువు అడిగిన సమయంలో, వారం రోజులు కాదు సాయంత్రం వరకు నాకు కౌంటర్ అందియాలి అని చాలా సీరియస్గా సీజే చెప్పినట్టుగా మన వార్తలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే సూపరింటెండెంట్ గారు మాట్లాడారో ఆ సూపరింటెండెంట్ మాటను మన ఫేస్ టు ఫేస్ మా రిపోర్టర్ ఏదైతే చేయారో అది ఒకసారి చూద్దాం. అలాగే అక్కడ సంబంధించింది ఎమ్మెల్యే కూడా మాట్లాడిన ఇప్పుడు టెక్నికల్ ఫాల్ట్ వల్ల మనం చూడలేకపోయినాం, అది కూడా చూద్దాం. పిసిఆర్ ప్లీజ్ ప్లే దట్ ఐటమ్, ప్లే దట్ విజువల్స్ ప్లీజ్, ప్లే దట్ ఫేస్ టు ఫేస్. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ పాఠశాలలో గత 3 రోజుల క్రితం There is some technical problem. Direct you can play. Direct Superintendent బయట ఇవ్వండి. డైరెక్ట్ సూపరింటెండెంట్ బయట ఇవ్వండి అంతే. ఒకవేళ కాకపోతే మరొకసారి పావని గారి దగ్గర, పావని గారు చెప్పండి. ఇప్పుడు సీజే ఏదైతే చాలా సీరియస్గా ఈ ఇష్యూని తీసుకున్నారో, సొమోటోగా కేసు నమోదు చేసిన తర్వాత అతను ఏదైతే సీజే గారు అడిగారో ఖచ్చితంగా సాయంత్రం లోపు ఓకే. యా, సూపరింటెండెంట్ బయట చూడండి సార్ ప్లీజ్. మార్నింగ్ కూడా దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, మనం ఇడ్లీ సర్వ్ చేసినాము. కొద్దిసేపు అయిన తర్వాత ఉప్మా కూడా సర్వ్ చేసినాము, బాయిల్డ్ ఎగ్ ఇచ్చినాము. పేషెంట్ కండిషన్ అబ్సల్యూట్లీ స్టేబుల్. అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించినాము. సీరం ఎలక్ట్రోలైట్స్, అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డామిన్, ఎక్స్రే చెస్ట్ అన్నీ నార్మలే ఉన్నాయి. 24 hours అబ్జర్వేషన్ కోసం పెట్టినాము. డెఫినెట్గా రేపు మార్నింగ్ మా యాజ్ పర్ అవర్ కన్సల్టెంట్, పిడియాట్రిక్ కన్సల్టెంట్, ఆయన అడ్వైస్ ప్రకారం రేపు మార్నింగ్ డిశ్చార్జ్. అయితే ఒకవైపు ఏమో ఫుడ్ పాయిజన్ అంటున్నారు. ఇంకా నిన్న ఆరోపణలు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఏమంటున్నారు అంటే బయటి ఫుడ్ తినడం వల్ల పాయిజన్ అయిందని చెప్పేసి అంటున్నారు. మీరు చేసిన రిపోర్ట్లలో ఏం తెలియదు. వాళ్ళకు డీటెయిల్ హిస్టరీ తీసుకున్నాము. ఫుడ్ తీసుకున్న కంటే ముందర వాళ్ళు ఏదో కుర్కురేలు ఏదో బేకరీ ఐటమ్స్ తిన్నాం సార్ అమ్మా, ఇది మాత్రం వాళ్ళు మాకు కూడా రివీల్ చేసినారు. నేనైతే స్పాట్లో లేను, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చిన రిపోర్ట్స్ వాట్సాప్ మీడియాలో కానీ పేపర్ మీడియా ఇవన్నీ మేము కూడా రెగ్యులర్గా ఫాలో అవుతాము. ఇప్పుడు పిల్లలకు సర్వ్ చేసే ముందరనే అక్కడ లోకల్ అథారిటీస్ ఉంటారు కదా, హెడ్ మాస్టరు, డిఓ, ఆర్డిఓ వీళ్ళు ఉన్నారు. అందరు కలిసే భోజనం చేసినారంట నాకు తెలిసినంత వరకు. వాళ్ళకి రాంది వీళ్ళకి వచ్చిందంటే సంథింగ్ వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్ వే, నాట్ బికాజ్ ఆఫ్ వీళ్ళు సప్లై చేసిన డైట్.
సో ఇది మొత్తానికి ఏదైతే మొత్తం కూడా అక్కడ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా మధ్యాహ్న భోజనం అయితే కేవలం అక్కడ మీరు గమనించినట్టయితే ఆ సూపరింటెండెంట్ ఏదైతే మాటలలో పట్టారో చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే జంక్ ఫుడ్లు తిన్నారని చెప్తున్నారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు ఈ మాట చెప్పిన తర్వాతనే సూపరింటెండెంట్ అక్కడ ఏమంటున్నారంటే లేదు వాళ్ళు కూడా ఏదో కుర్కురేలు తిన్నట్టుగా కనబడుతుందని చెప్తున్నారు. దీని మీద భీమరావు నాయక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది, మనకు కళ్ళకు కట్టినట్టుగా ప్రతి విషయం మన కళ్ళ ముందు ఉన్నది. కొంచెం ఇప్పుడు ఏంటంటే పావని గారు మధ్యలో డిస్టర్బెన్స్ చేయకుండా క్లియర్ గా చెప్తారు అక్కడ ఉన్న చెప్పండి. పావని గారు కొంచెం గొంతుతో పాటు కొంచెం కేసీఆర్ అప్పుడు ఉద్యమం బాగా స్ఫూర్తికి తీసుకుంటున్నారు కూడా ప్రజలకు అర్థం కావాలి విషయం. పావని గారు ప్లీజ్ కొంచెం సమయం పట్టి ఆయన ఏం చెప్తుండో మనం విందాం. ఖచ్చితంగా ఈ విషయంపై మాత్రం చాలా సీరియస్ గా మనం తీసుకుందాం. అసభ్యంగా మాట్లాడితే మాత్రం మధ్యలో వస్తా. లేదు అసభ్యంగా మాట్లాడలేండి. అసభ్యంగా మాట్లాడితే మాత్రం మధ్యలో వస్తా. కమాన్ క్యారీ ఆన్ భీమరావు గారు చెప్పండి. మీరు మాట్లాడే విషయాన్ని కాదని చెప్పకుండా ఉంటే అప్పుడు మాట్లాడాలి. ఓకే రైట్ కమ్ టు ద పాయింట్. చెప్పినట్టు నేను ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇక్కడ బాగా డిస్టర్బ్ అవుతుంది, కొంచెం అందరూ మ్యూట్ చేయండి. సార్ ఒక్క నిమిషం సార్. వినోద్ కుమార్ గారు మీ ఫోన్ మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి. ఇప్పుడు భీమరావు గారు చెప్పండి. ఇప్పుడు ఏబీపీ వినోద్ కుమార్ తమ్ముడు చెప్పినట్టు విషయం ఏంటంటే సతీష్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. సార్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ స్కాలర్షిప్ ఈ రేవంత్ రెడ్డి అధికారులు వచ్చిన తర్వాత అయిందా లేకపోతే గత ప్రభుత్వం ఇవ్వకుండా బకాయి పెట్టిన దాని విషయం కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వము. దీని మీద అందరూ ఆలోచన చేయాలి. రెండో విషయం ఏంటంటే ఫుడ్ పాయిజన్ మీద ఆల్రెడీ మధ్యాహ్నం పూటలో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ లోపల సూపరింటెండెంట్ మాట్లాడిండు. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు మధ్యాహ్నం భోజనమే చేస్తారు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ పొద్దున్న వాళ్ళు రెడీ అయితే స్కూల్కి వస్తారు. సో అక్కడ 24 hours పిల్లలు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు అక్కడ జరగడం అనేది బాధాకర విషయమే. కానీ వాళ్ళు ఏదైనా కుర్కురియో బేకరీ ఫుడ్ తిన్నార విషయం పైన క్లారిటీకి వస్తుంది. లేకపోతే ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటది. విచారణ చేసి పిల్లలకి ఏంటంటే మనం అనుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా భద్రాద్రి కొత్తగూడెంలో దాదాపు గురుకుల పాఠశాలలు 62 మంది 21 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఆ పరిస్థితి వరకు దిగజారకుండా ఇప్పుడు ఏదైతే నాణ్యత లేని సప్లై చేస్తామని చెప్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఆల్రెడీ అన్ని విధాలుగా ఇప్పుడు కమిటీ వేసుకున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి రేవంత్ రెడ్డి అని చెప్పడం కంటే అక్కడ జరుగుతున్న లోకల్ స్థానికంగా కొంత బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు. వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా మేము కూడా దానికి వెళ్తాం. అక్కడికి ఏబీపీ నుంచి అక్కడ పోయి మేము చూసామని చెప్పారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 9-10 కిరాణా షాపులలో ఉన్నాయి. అక్కడ క్వాలిటీ లేదంటే కుర్కురినో లేకపోతే అది చిప్స్ ఏదో ఇచ్చారు, వాళ్ళ పిల్లలు తిన్నామని చెప్పిన విషయాన్ని వాస్తవ విషయం ఇది. సో అది గ్రహించి పొరపాటు జరగకుండా ఇప్పుడు చూపుడు పిల్లలకు ఎలాంటి హాని అయితే లేదు, ఖచ్చితంగా వాళ్ళ మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, చూసుకుంటుంది కూడా. కానీ ఇప్పుడు కాలర్స్ విషయం చెప్పడం ఇంకో విషయం చెప్పడం గత బీఆర్ఎస్ పెట్టిన బకాయిలో తీరుస్తున్నాం. ఆ విషయానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పావని గారు మీరు చెప్పండి. ఇప్పుడు సతీష్ ఏమైనా చెప్పదలుచుకున్నారా? సతీష్ ఈ విషయంపై ఏమైనా చెప్పదలుచుకున్నారా? సతీష్ చెప్పండి ప్లీజ్. మీరు ఈ విషయం మీరు చెప్పదలుచుకున్నారా? గత ప్రభుత్వంలో విద్యార్థులను అరిగోస పెట్టిందన్న విషయం సమాజానికి ఎరుగైంది, ప్రజలు మేల్కొన్నారు. ఆ ప్రభుత్వం కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో పండబెట్టి పండబెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని ఎందుకున్నది ఈ స్కాలర్షిప్లు ఏవైతున్నాయో వీళ్ళు విడతల వారీగా విడుదల చేయాలి. గురుకులాలు టీచింగ్ నాన్ టీచింగ్ పెంచాలి. విద్యార్థుల సమస్యల పట్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడాలని ఇంతవరకు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కూడా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటుగా ఈ రోజు ఏబీపీ భావిస్తా ఉంది. విద్యార్థులు ఓకే, వినోద్ కుమార్ గారు ఏదో చెప్పదలుచుకున్నారు. వినోద్ కుమార్ అది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వినోద్ కుమార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో సతీష్ గారు ఏదో చెప్తున్నారో వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి. అదే ఇప్పుడు మళ్ళీ కూడా మంత్రివర్గ విస్తరణ ఉంది, అందుకు అనుగుణంగా అర్హులు ఎవరైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉందంటే సంతోషించాలి, కానీ ఎవరికో ఇవ్వలేదనే బాధ వీళ్ళకెందుకు అవసరమా? అక్కడ ఇది ఇప్పుడు కేవలం ఇంతకుముందు మన భీమ్లా నాయక్ గారు చెప్పినట్టుగా
ఎవరో బీఆర్ఎస్ తొత్తులు, బీఆర్ఎస్ అనుకూల వైఖరి ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరులైన అధికారులు వాళ్ళ కుట్రలో భాగంగా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకురావని సత్యాన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలు పటాపంచలు జరుగుతాయి. ఆ కుట్రలో వెనుకున్న పడ నేతలకు కూడా బట్టి పెట్టి వాళ్ళని శిక్షించడానికి చిన్న విషయం ఇంకోటి, ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విద్యార్థులు పెంచిన డైట్ ఛార్జ్ తర్వాత ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచింది. 10 సంవత్సరాల అధికారంలో కేసీఆర్ గవర్నమెంట్ ఏ ఒక్క నయా పైసా పెంచలేదు. ఇవాళ ఏబీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ తొంది వైఖరి గత ప్రభుత్వం చెప్పినటువంటి 2000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఆ రోజు ఏబీపీ నిద్రపోయిందా అని అడుగుతా ఉన్నాం. పావని గారు చెప్పబోతున్నారు. పావని ఓకే మీరు చెప్పారు. దానికి భీమరామ గారు సతీష్ భీమర నాయక్ గారు ఓకే ఓకే సతీష్ గారు ఓకే దీనిపై ఓకే నాయక్ గారు ఓకే రైట్ దానికి సంబంధించిన ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో అప్పుడు పావని గారు చాలా గోపికగా ఉన్నారు. అప్పుడు సమాధానం చెప్తున్నారు. దీనికి సమాధానం ఏం సమాధానం చెప్తారో చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పావని గారు చెప్పండి. ఇప్పుడు స్కాలర్షిప్లు అంటున్నారు కదా నాయక్ గారు, ఆ స్కాలర్షిప్లు మరి మార్పు అని అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ స్కాలర్షిప్లు విడుదల చేయొచ్చు కదా. ఎందుకు గత ప్రభుత్వం మీద ఇంకా నిందారోపణలు చేస్తున్నారు? కేసీఆర్ గారు మధ్యలోకి రాకు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మధ్యలోకి రాలేదు. నాయక్ మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలోకి రాలేదు. మీరు కూడా మధ్యలోకి రాకండి. మీరు చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక చచ్చిపోతా ఉన్నాం. మీరు ఎన్ని అప్పులు కట్టిండ్రు, ఎన్ని వడ్డీలు కడుతున్నారు, కాగు లెక్కల ప్రకారం ఏదున్నది అనేది దాన్ని మరో చర్చలో చర్చించుకుందాం. ఇంకా అప్పులు అనేది మర్చిపోండి. 1,00,000 కోట్ల అప్పులు చేసిర్రు. డిసెంబర్ 1,00,000 కోట్ల అప్పులు చేస్తున్నారు. 1,00,000 కోట్లకు దగ్గరలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల అప్పులు చేసింది. ఇప్పుడు 88,000 కోట్ల అప్పుల వరకు ఉన్నది. కానీ పావని గారు సతీష్ ఏదైతే క్వశ్చన్ అడిగిందో సతీష్ గారు ఏదైతే క్వశ్చన్ రేవంత్ రెడ్డి చేతిలో విద్యాశాఖ ఉండడం అదృష్టం అన్న వినోద్ గారికి 50 మంది విద్యార్థులు చనిపోవడం అదృష్టమా అండి? ఏం మాట్లాడుతున్నారంటే అధికారుల మీద నిలబడుతున్నారు. బీఆర్ఎస్ అనుకూల అధికారులు ఉన్నారు అధికారుల మీద నిలబడి. అలాంటి అధికారులు ఎవరన్నా ఉంటే ఆధారాలు చూపెట్టండి, సస్పెండ్ చేయండి. చెప్తున్నాడు ఈ నాయకుడు. అసలు బ్రేక్ఫాస్ట్ మెనూ తెచ్చిందే కేసీఆర్ గారు, డైట్ ఛార్జీలను పెంచిందే కేసీఆర్ గారు, సన్న బియ్యం తీసుకొచ్చింది గురుకులాలలో కేసీఆర్ గారు. అన్ని ప్రమాణాలతోటి, అన్ని హంగులతోటి, సకల హంగులతోటి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దింది గురుకులాలను కేసీఆర్ గారు. అయితే ఇప్పుడు అదే విషయంపై సతీష్ ఇప్పుడు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వము పడుకోబెట్టారని కడుపు మంటతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆ ఫామ్ హౌస్ లో ఉన్నాయన కోసం వెమ్లవాడకి వచ్చి బయటికి రావయ్య స్వామి, బయటికి రావయ్య సామని ఎందుకు బతలాడతాడు? మీకు చేత జనాలు బయటికి వస్తే తువాలు ఉంచుతున్నారు. కాంగ్రెస్ అంటేనే 6 గ్యారంటీలు ఇచ్చి, అలవి కాని హామీలు ఇచ్చి అధికారులను తీసుకుపోయి ఫార్మాసిటీ దగ్గర అధికారులను పంపించి రైతులతో ఒట్టిపించుకుంటున్నారు. ఆర్డీఓని ఎంత తరిమి కొడుతున్నారో మీ ప్రభుత్వంలో చూడండి. ఏం జరుగుతుంది? రైతులకు ఇవ్వాల్సిన మహిళలకి పురుగులు లేకుండా అన్నం పెట్టలేరా? అయ్యా కొడుకులు మీకు బాగా తరఫు ఇచ్చారండి పవన్ గారు. అయ్యా కొడుకులు బిడ్డ మీకు బాగా తరఫు ఇచ్చారు. వాళ్ళ అసలు బాగా పట్టింది మీకు. వాళ్ళు అంటూ బాగుంటుంది. అయ్యా కొడుకులు బిడ్డ లెక్కనే మాట్లాడతారు మీరు. వాళ్ళు బాగా తరఫు ఇచ్చింది మీకు వాళ్ళు ముగ్గురు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా?
ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి రెస్పెక్ట్? సరుకులు ఏంటి? అయ్యా కొట్టండి. ఇప్పుడు వీళ్ళు వ్యక్తిగతంగా దోషాలు వెళ్తున్నది. ఇప్పుడు మన టాపిక్ ఏదైతే ఉన్నదో మన చర్చ డిబేట్ అవుతుంది. మనకు చర్చ సంబంధించింది డిబేట్ అవుతుంది. దీనికి ఖచ్చితంగా లేదు దీన్ని డిబేట్ చేయడానికి ఆస్కారం ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు 48 మంది చచ్చిపోయారు. 48 మంది చచ్చిపోతే ఇప్పటికి ఈ రోజు వరకు 50 మంది చనిపోయారు. దాని మీద సమీక్ష లేదు, సమావేశం లేదు, ఒక కమిటీ వేసుడు లేదు. ఆయన చనిపోయిన సత్వర చర్యలు తీసుకుంటే మా ప్రభుత్వం, మీకన్నా సత్వర చర్యలు తీసుకుంటే మా ప్రభుత్వం. కానీ ఇప్పుడు వినోద్ కుమార్ గారు మీరు ఒక్క నిమిషం అండి ప్లీజ్. మీరు పెడుతున్న నాసి రకం అన్నం వల్ల, మీరు పెడుతున్న పురుగుల అన్నం వల్ల విద్యార్థులు హాస్పిటల్ పాలైపోతున్నారు. అది పక్కదారి పట్టించడానికే కురుకురేలు అది ఇది అని అంటున్నారు, చిరుతిళ్ళు అంటున్నారు. ఒక్క నిమిషం మనం ఇప్పుడు సతీష్ మీరు చెప్పండి. సతీష్ మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీకు కూడా టైం ఇస్తున్నారు కదా. నేను ఉన్నది చెప్తున్నా. ఒక క్రమ పద్ధతిలో మాట్లాడాలి, హుందాగా మాట్లాడాలి, మర్యాద. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి వచ్చి మాట్లాడింది నీ అయ్యా, నీ కొడుకు, బిడ్డ, సరుకులు అన్నది మీరు. అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసింది మీరు. ఏం మాట్లాడుతున్నారు మీరు? బాగా తర్ఫీదు పొందారు మీరు. వాళ్ళని ఒక్క నిమిషం మనం ఒకే నిమిషం మీ ఇద్దరితో ఒక్క నిమిషం మాట్లాడండి, హుందాగా మాట్లాడండి. ఇప్పుడు కాదు మన ఈ వాగ్వివాదంతో మనకు అర్థమైంది ఏంటంటే ఒక విషయం ఏంటంటే మనం ఏదైతే డిబేట్ చేస్తున్నామో డిబేట్ కు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఏదైతే అస్వస్థకు గురైనరో దానికి సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడానికి మనం ఎలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు సరే సతీష్ ఏదో చెప్పబోతున్నాడు. సతీష్ ఏదైతే అక్కడ ప్రస్తుతం అక్కడ వెళ్ళి వచ్చాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటారు. సంబంధిత అధికారులు మరి వాళ్ళు స్వార్థపూరితంగా అవినీతికి పాల్పడి చేశారా, లేకపోతే ఎవరైనా కుట్రదారిలో భాగంగా ఇలా చేశారా, ఖచ్చితంగా దర్యాప్తు జరపబడుతుంది. అక్కడ ఎవరు దోషులైనా కఠినంగా శిక్షింపబడుతుంది. మరలా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటది. అందులో రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సరే, ఎవరు బాధ్యులైతారు? ముఖ్యమంత్రి బాధ్యుడైతాడా? విద్యాశాఖ మంత్రి బాధ్యుడైతాడా? ఎవరు బాధ్యుడైతారు? బాధ్యత తీసుకొని వాళ్ళ పదవికి రాజీనామాలు చేస్తారా? బాధ్యత తీసుకొని వాళ్ళ పదవికి రాజీనామాలు చేస్తారా? మీకున్న వాగ్దాటి తోటి మోకాలకు బోడగుండికి ముడి పెట్టద్దు అంటున్నా నేను. మోకాలకు బోడగుండికి ముడి పెట్టేది మీరు. మోకాలకి బోడగుండి వేసుకొని ఆపరేషన్లు చేసేది మీరు. ఒక విషయం ఏమైతుందంటే ఈ విషయాన్ని మనం ఒకసారి చూస్తున్నట్టే బిడ్డ చచ్చిపోతే అది కాదండి, ఫామ్ హౌస్ లో అయ్యే కొడుకులు ఒకరిని వేసుకుంటే ఆయన ఈ మాటలే మార్చుకోవాలి. ఒకే ఒక్క నిమిషం మనం సతీష్ ఏమంటాడో చూద్దాం. ఎందుకంటే ప్లీజ్ చెప్పండి చెప్పండి బ్రో ఒక్క నిమిషం సమయం, ఒక్క నిమిషం యాంకర్ గారు చెప్పండి. యాంకర్ గారు చెప్పండి. ఇప్పటికీ కూడా ఈ అయ్యా కొడుకులు, ఈ ఫామ్ హౌస్, ఈ లొల్లి పెట్టుకున్నారు, కొట్టుకుంటున్నారు, ఇలాంటి మసాలా ముచ్చట్లు వీళ్ళకి అవసరమా? అదే దాని మీద మనం ఖచ్చితంగా మనం దానికైతే సమయమే ఇస్తలేరు కదా. మీరందరూ ఏం చేస్తున్నారంటే ఒకరొకరు మాట్లాడుకుంటారు. మనం ఒకసారి సతీష్ అడుగుదాం. ఇప్పుడు సతీష్ ఒక్క నిమిషం అందుకోసమే మనం సతీష్ ఏమంటాడో చూద్దాం. ప్రత్యేకంగా అక్కడ వెళ్ళాడు కాబట్టి సతీష్ వెళ్ళి అక్కడికి పరిశీలించిండు. అక్కడ వాస్తవాలు ఏదైతే జరిగినో దాని మీద. ఇంకో విషయము పావని గారు, సతీష్ గారు ఏమంటున్నారంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే అనాలోచితమైన వైఖరి చేయబట్టే ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ను అక్కడ తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టిరని చెప్తున్నారు. అదే సేమ్ టాపిక్ కూడా మనకు భీమరావు నాయక్ కూడా చెప్పారు. ఇప్పుడు మనకు మన మిత్రుడు వినోద్ కుమార్ కూడా చెప్పారు. ఈ విషయంలో సతీష్ చెప్పిన సమాధానానికి చెప్పుకుంటూ ఫస్ట్ సతీష్ ఏదో చెప్పబోతున్నాడు, అది ఇందాం. సతీష్ చెప్పండి. సతీష్ మీ నెట్వర్క్ బాగాలేదు సతీష్. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ బట్ అన్ఫార్చునేట్లీ యువర్ నెట్వర్క్ ఇస్ లాట్ ఆఫ్ డిస్టర్బింగ్.
సార్ నాకు ఓకే, నా వాయిస్ ఓకే. మీరు వీడియో కట్ చేసి ఖాళీ ఆడియో మాట్లాడండి చాలు. నేను మీ ఫేస్ తీసుకున్న ఆడియో మాట్లాడినా పర్వాలేదు నాకు. మీరు వాయిస్ వినండి, ఎందుకంటే యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఐ నోస్ ఇట్ బికాజ్ యూ ఆల్రెడీ విజిటెడ్ దట్ ప్లేస్. సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు 6 గ్యారెంటీలు ఇచ్చింది సార్. 6 గ్యారెంటీలలో వీళ్ళు ఏదైతే ప్రచారానికి వెళ్ళిరో, కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వెళ్తుందో, మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాం అని చెప్పి 6 గ్యారెంటీలు 5వ గ్యారెంటీ అయినటువంటి విద్యార్థి బీమా కార్డు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి మొదలుకుంటే పిహెచ్డి చేస్తున్న విద్యార్థి దాకా ప్రతి ఒక్క విద్యార్థికి మేము 5 లక్షల విద్యార్థి బీమా కార్డు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మెనూలో పెట్టుకున్నది. వాళ్ళ ప్రచారంలో చెప్పారు, వాళ్ళ పాంప్లెట్లో ప్రచారం చేసుకున్నారు. ఈ విద్యార్థి బీమా కార్డు మీద ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎందుకు మాట్లాడతలేరని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. దీనికి సమాధానం చెప్పాలి. మీరు అధికారంలోకి రాకన్నా ముందు ఒక మాట మాట్లాడి అధికారంలో వచ్చిన తర్వాత సమంజసంగా రైట్ సతీష్ దీని మీద సమాధానం ఇవ్వడానికి మనకు మన మిత్రుడు భీమరావు నాయక్ గారు రెడీగా ఉన్నారు. భీమరావు గారు ఇప్పుడు ఏదైతే మన సతీష్ చెప్పిండో ఈ విషయంపై మీ సమాధానం, సూటిగా సమాధానం మాత్రమే చెప్పండి. మీరు సుత్తి పెట్టొద్దు, లాక్ చేయొద్దు. ఎమ్మెల్యే గాని, ఒక మినిస్టర్ గాని, ఇంక్లూడ్ సీఎం రేవంత్ రెడ్డి గాని ఇంతవరకు ఒక సమీక్ష నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు. ఈ రోజు మీరు ఏ ముఖం పెట్టుకొని రేపన్నాడు జనాల చేరిపోయి, విద్యార్థులు చేరిపోయి, నిరుద్యోగులు చేరిపోయి ఓట్లు అడగడానికి మీరు విద్యార్థి బీమా కార్డు అనేది మీరు చెప్పారు కదా. నేను సతీష్, భీమలా గారు, ఇంకోరు మీరు మీ మెనూలో పెట్టుకున్నారు కదా. ఓకే సతీష్, ఇప్పుడు భీమరావు గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఇవి వాళ్ళు విద్యారంగంలో ఇవి తీసుకొస్తా అని చెప్పిండ్రు. విద్యారంగంలో ఇవన్నీ తీసుకొస్తా అనేసి ఒక పాంప్లెంట్ వంచిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఆ సతీష్ అనే అబ్బాయి అడిగింది కూడా ఇదే, విద్యా భరోసా 5 లక్షలు. ఓకే రైట్. ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద సమాచారం మాత్రమే చెప్పండి. మీరు ఇంకా సోది పెట్టకండి సార్, సోది పెట్టకుండా పాయింట్ టు పాయింట్ చెప్పండి. మీరు వాళ్ళ మీద అనడం, వాళ్ళు మీ మీద అనడం కాకుండా ఈ విద్యార్థి బీమా. ఓకే సతీష్, let him complete his version. Now he is ready to give an answer to your question. Let him complete. ఓకే సార్. ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు 6 గ్యారంటీలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే 5 గ్యారంటీలు ఇప్పటికీ అమలు చేసి సిద్ధంగా అయిపోయింది. తప్పు. ఏ ఊరండి మీది? ఏ ఊర్లో 5 గ్యారంటీలు అమలైపోయినాయి? ఏ ఊర్లో 5 గ్యారంటీలు అమలైపోయినాయి? 1 by 1 రాసుకోండి, చెప్తున్నాను అంటున్నా కదా. చెప్పండి 5 గ్యారంటీలు ఎవేవి చెప్పిండ్రో చెప్పండి. అదే మీరు ఆయన చెప్పారు, మీరు ఇట్లా భయపడితే పవన్ గారు చెప్పండి. నోట్ చేసుకుంటున్నా చెప్పండి, నాయక్ గారు నోట్ చేసుకుంటున్నా చెప్పండి. చెప్పండి. ఏదైతే ఇప్పుడు బస్సులలో మహిళలకు ఫ్రీ అన్నామో మొట్టమొదటిగా రాసుకోండి. ఇప్పుడు చెప్తా వినండి. ఓకే రాసేసిన చెప్పండి. సెకండ్ మన విద్యుత్ రాసుకోండి. గృహజ్యోతి అమలు అవుతుంది. సెకండ్ మన గృహజ్యోతి అయితే రాసుకోండి. ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిందో బ్యాంకులలో రుణమాఫీ, బ్యాంక్ రుణమాఫీ 75%. టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీరు చెప్పినట్టు ఏదైతే 2 లక్షల పైన 75% కంప్లీట్. మీకు గ్యారంటీలు 6 గ్యారంటీలలో రుణమాఫీ అనేదే లేదనేది మీకు తెలియదు. అసలు ఏ గ్యారంటీలు అమలైనాయో ఏ గ్యారంటీలు అమలు కాలేదో కూడా మీకు సరిగ్గా తెలియదు. ఈ గ్యారంటీలలో మేము ఏది అప్రూవ్ చేసుకుంటూ ఉన్నామో కేసీఆర్ 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ పెన్షన్ అమలు చేయాలి. అది కేసీఆర్ చేసింది. ఇప్పుడు 5 లక్షలు చేశాం కానీ రేవంత్ రెడ్డి గారు 10 లక్షలు చేశారు. అయిపోయిందా అండి చెప్పడం? నేను చెప్పండి. ఏదైతే మీరు 6 గ్యారెంటీ అన్నారో విద్యాశాఖను మేము పూర్తి పక్కన చేయడం కోసమే వస్తువునే 2000 కోట్లు అయితే వాళ్ళకు మరమ్మతుల గురించి మేము కేటాయించాము. స్కాలర్షిప్ 5 గ్యారెంటీలు ఇవ్వండి.
రెండే చెప్పిండ్రు, బస్సులు చెప్పిర్రు, గృహజ్యోతి అన్నారు, ఇంకా గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేసినా అని చెప్పారు కదా. ఇప్పుడు మన ఫ్రీ బస్సు గ్యారెంటీ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్యారెంటీ అమలు కాలేదు యాంకర్ గారు. రైతు భరోసా ఒకటి, గృహజ్యోతి ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మహాలక్ష్మి ఒకటి, యువ వికాసం ఒకటి, చేయూత ఒకటి. రైతు భరోసాల ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. వరి పంటలకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. గృహజ్యోతిలో మళ్ళా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ అన్నారు. ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నారో వీళ్ళు లెక్క చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలము మరియు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఎవ్వరికి ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలేదు, ఇంటి స్థలాలు ఇవ్వలేదు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదు. మహాలక్ష్మి దాంట్లో మళ్ళా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు భృతి అని చెప్పిండ్రు, తుస్సుమనిపించిర్రు, ఇయ్యలేదు. 500కే గ్యాస్ అన్నారు, నాకు కూడా గ్యాస్ వస్తలేదు, నా పక్కింటోళ్ళకి వస్తలేదు, నా ఎదురింటోళ్ళకి వస్తలేదు, మా ఊర్లకు పోయినా ఏ పేద వాళ్ళని అడిగినా కూడా ఎవ్వరు వస్తలేదని చెప్తున్నారు. వినోద్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి, బ్రహ్మాండమైన ఒక విషయం పావని గారు అడిగారు కాబట్టి. యాంకర్ గారు, యువ వికాసంలో 5 లక్షలకు విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపిస్తామని చెప్పారు, ఎక్కడ కూడా శంకుస్థాపన కూడా చేయలేదు. చేయూతల మళ్ళా 2 ఏంటి అంటే రూపాయి 4,000 పెన్షన్లు పెంచి 2,000 కాదు, మేము ఇప్పుడు తీసుకుంటే 2 వస్తే, నేనొస్తే 4 అని అన్నాడు, 4 లేదు. ఆ 2 కూడా కరెక్ట్ టైం కి ఇస్తలేరు. ఇక 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా అనేది కేసీఆర్ గారే 10 లక్షలు చేస్తా అని చెప్పారు, దాన్నే వీళ్ళు చేసి చూపించారు. ఇప్పుడు విద్యారంగానికి వస్తే ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నారు, ప్రతి విద్యార్థికి ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం అని చెప్పారు. వచ్చే 5 ఏళ్లల్లో ఒక్క నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్గా తెలంగాణను చిత్రీకరిస్తాము అని చెప్పారు. ప్రతి వినోద్ కుమార్ గారు, రైట్ మ్యామ్, యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ వర్షన్. నౌ యూ హ్యావ్ కమ్ డౌన్ టు ద వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి, ఒకవేళ మీకు వీడియో వినోద్ కుమార్ గారు ఒక విషయం ఏంటంటే, మీ వీడియో కొంచెం డిస్టర్బ్ ఉంటే ఆడియోలో మాట్లాడండి. కేవలం మీరు ఆడియో మాట్లాడండి. పండగ అవుతుందా అండి? ఇళ్ళకి కానీ పండగ అవుతుందా? వెయిట్ చేయాలండి, సంవత్సరం కాలేదు. ఎగ్జామ్లు ఎప్పుడు పెట్టిర్రు, ఎప్పుడు దిద్దిండ్రు, ఎప్పుడు రిజల్ట్లు బయటకు పెట్టిండ్రు, ఉద్యోగాలను మీరు ఇచ్చిన ఎప్పుడు చెప్పుకుంటున్నారు, జనాలకు తెలియాలి కదా. మీరు ఎంత గొప్ప వినోద్ కుమార్ విద్యార్థుల బుద్ధి చెప్పి ఇంట్లో అయినా బుద్ధి రావట్లేదు మీకు. ఇంకా వినోద్ కుమార్ గారు పరీక్ష నిర్వహించారు ప్రభుత్వం. భీమరావు గారు లేటి వినోద్ కుమార్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే వినోద్ కుమార్ గారు, మీరు ఒకవేళ వీడియో డిస్టర్బ్ ఉంటే ఖాళీ ఆడియోలో మాట్లాడండి చాలు, కానీ మీ వర్షన్ ఏదో ఖచ్చితంగా చెప్పాల్సింది. ప్లీజ్ వినోద్ కుమార్ గారు చెప్పండి. ఖచ్చితంగా అండి, మా ప్రభుత్వము ఖచ్చితంగా ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు పరచడమే కాదు, ఇంకో దానికి అదనంగా కూడా ఇంకా ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగకరమైనటువంటి ఇవాళ చెప్పినటువంటి పవన్ గారు చెప్పినటువంటి ఇవాళ ఖచ్చితంగా నాణ్యమైన విధంగా తెలంగాణ అందించడంలో కానీ, విద్యా భరోసా కార్డు ఇవ్వడంలో కానీ, ఇంకా ఇప్పుడు కొన్ని పథకాలు ఇచ్చిన హామీలు వాటి నెరవేర్చడంలో కానీ మేము ఖచ్చితంగా ముందుంటాము. వాటి కోసం నిధులు కూడా సేకరిస్తున్నాము. ఎందుకంటే ఈ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక వస్తున్నటువంటి ఆదాయము వాటి వడ్డీలకి సరిపోవడం లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఏమన్నంటే అప్పులు అంటున్నారు, అప్పుల గురించి మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ గారు సృష్టించిన ఆస్తుల గురించి మాట్లాడట్లేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇట్లుంటే ఆకాశం లెక్క లేపిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని, అది చెప్పట్లేదు. ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జిల్లా తీసుకొచ్చే మెడికల్ కాలేజీలు కట్టిండ్రు, దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? కలెక్టర్ సముదాయాలను కట్టిండ్రు, దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, సెక్రటేరియట్ కట్టిండు, అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు, ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లేదండి?
ఎట్లున్న తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ మళ్ళా రేవంత్ రెడ్డి పాలనలా ఏమైపోతుంది తెలంగాణ ఇవన్నీ ముచ్చట్లు ఒక్క నిమిషం పవన్ గారు కొంచెం మీరు ఆమె మాట్లాడియండి పవన్ గారు దండం పెట్టి చెప్తున్నా దయచేసి భీమరావు నాయక్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా వినోద్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటం ఆడకండి ఒక్కసారి మాట్లాడియండి దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ టుడేస్ డిబేట్ బికాస్ ఓన్లీ వీ హ్యావ్ టు కాన్సంట్రేట్ ఆన్ ద స్టూడెంట్స్ ప్రాబ్లమ్ దట్స్ ఇట్ అండ్ వీ ఆర్ నాట్ సపోజ్ టు గో ఫర్ సమ్ అదర్ ఒక్కసారి సతీష్ వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు వినోద్ కుమార్ గారు చెప్పండి అరే పవన్ గారు ఉండండి నేను మాట్లాడండి వినోద్ కుమార్ గారు మాట్లాడండి పవన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాజుల పైసలు రాళ్ల పాలు చేసిండు మా కేసీఆర్ దొర అని ఆమె చాటి చెప్తున్నందుకు ఆమెకు ధన్యవాదాలు ఎందుకంటే ఆమె చెప్పినట్టు ఏ ఒక్కరు కూడా ప్రజలు చెప్పండి మాత సచివాలయంలో ముఖ్యమంత్రి కూర్చోనన్నారా ఈయన కొడుకు గంట వాస్తు బాగాలని చెప్పి అది గులగొట్టి కొత్త సెక్రటరీ కొడితే ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయిన స్వార్థం కడితే మంచిగా వాస్తు లేదు తీసుకోలేదు బండ పెట్టారు న్యాయంగా ఎవరు కట్టిండ్రన్నా పోలీస్ కంట్రోల్ రూమ్ అన్ని సిరిసిల్లాల మెడికల్ కాలేజ్ కట్టింది కేసీఆర్ గారు అయితే నీట్ తెచ్చిన మెడికల్ కాలేజ్ అని వెమ్లవాడకి వచ్చి చెప్తాడు మీరు రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు పవన్ గారు ఎప్పుడైతే మన టాపిక్ మీద మాట్లాడడానికి వినోద్ కుమార్ గారు వస్తున్నారు తెలంగాణ యువత ప్రాణాలు కొట్టించి దొరల నడ్డి విడిచి ఇవాళ భూమిని దొర ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి 2 లక్షల ఉద్యోగాలు చెప్తా మీ దొర ఎంత దొంగనని చెప్తాను వినే ఒప్పుకుంటా విను రైతులు సల్లగున్నారు తెలంగాణ సల్లగున్నది మీరు ఒక్కసారి వినోద్ గారు ఏదైతే చెప్తున్నారో సాధించిండ్రు ఐఐటీలకు పోయిండ్రు ఐఐఎంలకు పోయిండ్రు శాస్త్రవేత్తలు అయినరు వినోద్ కుమార్ గారు ఏదైతే చెప్తున్నారో కొంచెం విందాం మనం ఏదో చెప్పండి పాపము తెలంగాణలో నక్సలైట్లు ఎంతో మంది విద్యార్థులు నక్సలైట్లుగా మారి తెలంగాణ పేద ప్రజలకు చోటల భూమిని పంచిపెట్టి వ్యవసాయం సాగు చేసుకొని వాళ్ళు మంచి జీవితం గడుపుతున్న క్రమంలో ఈ అభినవ వాళ్ళ దొరపాలను తీసుకొని వచ్చి తిరిగి చల్లదమ్మరండి పేదోడు అండి వీళ్ళకి 100 ఎకరాలకు ఈయన ధరణి ఎందుకు వేసారండి ధరణి పైసలు ఏమవసరం అండి అదంతా వీళ్ళ ఎమ్మెల్యేలు టోటల్ వీఆర్ డైవర్టింగ్ అవర్ టాపిక్ టైప్ మొత్తం చేస్తున్నారు మీరు అందరు కామ్ కాకుంటే ఇప్పుడు మళ్ళొకసారి మనం భీమరావు నాయక్ గారు మీరు చెప్పండి ఇది సమంజసమేనా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన టాపిక్ ఉన్నదో విద్యార్థుల మరణాల పట్ల విద్యార్థులను మరణాలను ఆపడానికి విద్యార్థులు ఏదైతే గోస పుచ్చుకుంటున్నామో దాన్ని అస్వస్థకు గురయ్యి హాస్పిటల్స్ పాలవుతున్నారో దాన్ని అరికట్టడానికే మనం ఇప్పుడు చర్చా కార్యక్రమం ఇస్తాం ఈ సమస్యను పరిష్కారం ఎట్లా చేద్దామని దాని భీమరావును 1-2 గా మాట్లాడండి లేదనుకో బీఆర్ఎస్ కుట్రదారుల వల్లనే జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కుట్రలు పట్టాబంధాలు చేస్తారు శిక్షిస్తారు ఎవరెవరు ఎక్కడ నడి ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటది వాళ్ళపైన ఖచ్చితంగా చర్య ఉంటది విద్యార్థులకు ఇచ్చేటువంటి తావడం అనేది వాళ్ళ సాధారణ తావుని కూడా ఇవాళ ప్రభుత్వం సాగుగా చిత్రీకరిస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ దానికైతే ప్రభుత్వం ఎటువంటి విషయంలో లొంగిపోదు ఖచ్చితంగా చర్య ఉంటది ప్రభుత్వం విద్యార్థుల పక్షాన అయితే ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మనం ప్రభుత్వం చర్య తీసుకుంటాం ఓకే రైట్ ఇప్పుడే సతీష్ ఒకసారి చెప్పండి సతీష్ మీరు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు వేరేమంటున్నారంటే భీమరావు నాయక్ గారు చాలా క్లియర్గా చెప్పారు అలాగే మనకు మన వినోద్ కుమార్ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు ప్రతిష్టంగా తీసుకొని దీని మీద అరికట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తామని మరొకసారి పునరావృతం కాకుండా చేస్తారని చెప్తున్నారు దీని మీద సతీష్ గారు మీ అభిప్రాయం ఏంటండి ఇది సాధ్యమయ్యే పనేనా లేకపోతే ఇక్కడ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి విద్యార్థుల జీవితాలు మారడం లేదు నిరుద్యోగుల జీవితాలు మారడం లేదు
వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గురుకులాలలో, రెసిడెన్షియల్ హాస్టళ్లలో, కస్తూర్బాలలో విద్యార్థుల మీద సమీక్ష ఏర్పాటు చేసి ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే తప్పు జరుగుతుందో, కాంట్రాక్టర్ దగ్గర తప్పు జరుగుతుందా, హెడ్ మాస్టర్ల దగ్గర తప్పు జరుగుతుందా వెంటనే చూసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. లేని ఎడల విద్యార్థి పరిషత్ ఈ రోజు హెచ్చరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఘనంగా తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే మీ ఎమ్మెల్యేలను కావచ్చు, మీ మంత్రులను కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారిని కావచ్చు అడుగడుగున అడ్డుకుంటాము. గత ప్రభుత్వం కేసీఆర్ కి ఏ గతి అయితే పట్టిందో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పట్టని చెప్పి ఈ రోజు నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఓకే పావని గారు, ఇప్పుడు చెప్పండి మ్యామ్ ప్లీజ్. ఇప్పుడు ఏమంటారు మీరు? ఇప్పుడు ఏదైతే చాలా క్లియర్గా అతను ఒక సందేశం ఇచ్చాడు, ఏంటంటే బీఆర్ఎస్ కూడా ఇంట్లోనే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాట నడుస్తున్నది. కాబట్టి విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఒకవేళ నిర్లక్ష్య వైఖరి ఇలా ఉంటే మాత్రం సేమ్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇదే గడిపారు. దీని మీద మీ అభిప్రాయం అండి, మీరేమంటారండి? ఇప్పుడు అసలు గురుకులాలను ఏర్పాటు చేసిందే కేసీఆర్ గారు. గురుకులాలను కొత్త పాఠశాలను 1022 కొత్త పాఠశాలను తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. సకల హంగులతోటి తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. భారతదేశానికి ఒక తలమానికంగా గురుకులాలను తీసుకొచ్చిండ్రు. ఇంకొకటి ఏంటంటే గురుకులాలలో బ్రేక్ఫాస్ట్ మెనూ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. గురుకులాలలో సన్న బియ్యం పువ్వులు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఎక్కడో ఒక దగ్గర పవన్ గారు తెలుసుకొని మాట్లాడండి. మీరు నోరు గట్టిగా ఉందని చెప్పి మాట్లాడి అబద్ధాలు ప్రచారం చేయడం కాదు. గురుకులాలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుసుకోండి. ఇది అబద్ధమైతే యాంకర్ గారు అడగండి. పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. 1022 పాఠశాలలను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. వాటిని చూస్తున్నది రేవంత్ రెడ్డి. పెన్షన్ పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం, పెన్షన్ తుంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పెన్షన్ తుంచింది. పెన్షన్ 10 రేట్లు పెంచి 2000 చేసింది కేసీఆర్ గారు. అది మర్చిపోయి మాట్లాడుతుంది వినోద్ గారు. పెన్షన్ తుంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క నిమిషం నన్ను కన్ఫ్యూజన్ ఇవ్వండి. ఒక్క నిమిషం. భార్యాభర్తలు ఇరువురికి వృద్ధాప్య పెన్షన్ ఉండేనండి, కానీ దాన్ని తుంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు మనం ప్రయత్నం ఏం చేశాం, ఓకే రైట్ మన దగ్గర సమయం అయిపోయింది కాబట్టి మీ అందరితో అభ్యర్థించేది ఒకటే ఏంటంటే ఈ రోజు ఓకే రైట్ వినోద్ కుమార్ గారు అందరికీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి మనం ఒక విషయం చాలా క్లియర్గా అంటున్నా అంటే కేవలం ఒకరికొకరు బీఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యార్థుల పట్ల ఎంత వాళ్ళు సిన్సియర్గా ఉన్నారు, ఆ విద్యార్థుల సమస్యలను వారి పరిష్కరించడానికి ఎంతవరకు వాళ్ళు న్యాయం చేస్తారు అనేది వేచి చూడాల్సింది. కాకపోతే మరొక అమ్మాయి కానీ మరొక శైలజ రావద్దు, మరొక శైలజ బలి కావద్దు. మన రాజకీయాలకు సంబంధించింది మరి రాజకీయాలు ఏదైతే జరుగుతుందో దాని మీద ఈ మరొక శైలజ మాత్రం బలి కావద్దు. ఆ శైలజదే మొత్తం లాస్ట్గా ఆమెనే ఏదైతే అసూలు బాసిందో ఆమెను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అలాగే రేపు రాబోయే తెలంగాణలో ఒక్క విద్యార్థి కూడా చనిపోవడానికి ఆస్కారం లేకుండా మనం మన విద్యాశాఖను, మన విద్యార్థులను, మనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో వ్యవస్థను మనం క్రమబద్ధీకరణ చేద్దాం. అందుకోసమే ఇంకొకసారి మనం విశ్వ ప్రయత్నం చేస్తున్న భాగంలో 4 Sides TV ఏదైతే ప్రజా సమస్యల పట్ల, ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశగా దూసుకెళ్తున్న 4 Sides TVని ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించవలసిగా కోరుకుంటూ రేపు మరొకసారి మై ప్రోగ్రాం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా సెలవు ఇవ్వండి, చూస్తూనే ఉండండి 4 Sides TV.